గడిచిన 6 నెలలుగా నరసన్నపేట నియోజకవర్గంలో స్థానిక నరసన్నపేట టౌన్ సంబంధించి అనేక ఆక్రమణలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ అనేక విలువైన స్థలాలు టౌన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జాలు చేస్తూ ఎటువంటి పర్మిషన్ లేకుండా భారీ భవనాలు కడుతూ గడిచిన ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ స్థలాలు కాపాడుకొని వచ్చేదో వాటికి భిన్నంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి విలువైన భూమిని కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆక్రమణలకు గురవుతూ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రగా అనేక సార్లు స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ కలెక్టరేట్లో గౌరవ జేసీ గారికి కానీ విన్నపించుకోవడం జరిగింది. కానీ అధికారులు ఎక్కడా కూడా స్పందించకుండా కనీసం వెరిఫికేషన్ కూడా రాకుండా పూర్తి స్థాయిలో కూటమి నాయకులకు వత్తాసు పలుకుతూ ఎక్కడ ఎటువంటి అక్రమ కట్టడాలను కూడా ఆపకుండా చేస్తున్న తరుణంలో మరొకసారి నరసన్నపేట నియోజకవర్గ మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మరొకసారి విన్నపించుకోవడం జరిగింది. దయుంచి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కాపాడండి, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి, విలువైన స్థలాలు అన్నీ కూడా ఆక్రమిస్తున్నారని చెప్పడం జరిగింది. తక్షణమే మరి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని ఆ అక్రమ కట్టడాలు ఆపాలని చెప్పని నరసన్నపేట నియోజకవర్గంలోనూ ముఖ్యంగా టౌన్లోని భూములను కాపాడాలని చెప్పని కలెక్టర్ గారు మరొకసారి విన్నపించుకుంటూ ఈ కార్యక్రమం రావడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.